ఏయ్, ఆపుతారా ఇంకా? ఓ, ఒకళ్ళంటే ఒకళ్ళు తెగ త్యాగాలు చేసేసుకుంటున్నారేంటి? పిన్ని, ఆ ఫోటోను పగలగొట్టింది నేను. నేనే ఆ ఫోటోని తీసి నేలకేసి కొట్టాను. ఎందుకమ్మా అలా చేసావు? ఈ ఫోటో మీద నీకెందుకంత కోపం? ఇది ఫ్యామిలీ ఫోటోనే కదా? అవును. అందులో నేనెందుకు లేను? అంటే నేను ఈ ఫ్యామిలీనే కాదని ప్రపంచానికే ఇలా పబ్లిసిటీ చేస్తున్నారా? అ- అ- అయ్యో, అలా అంటావేంటమ్మా? నువ్వు మా ఇంటి ఆడపిల్లవి కదా. ఓహో, అవునా? ఫోటోలో ఎక్కడి నుండో వచ్చిన ఆడపిల్లలుంటారు, పని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ ఇంట్లో పుట్టిన ఈ ఆడపిల్ల మాత్రం ఉండదు. అంటే జ్యోతిష్కులు చెప్పారని నాతో పాటు నా ఫోటోని చూసిన అరిష్టమే అని మొత్తానికే నాకు నీళ్ళు వదిలేశారన్నమాట. నేనంటే మీకు ద్వేషం, అసహ్యం. ఏంటమ్మా మాటలు? ఫోటోలో నువ్వు లేనంత మాత్రానా మాకు నీ మీద ప్రేమ లేనట్టా? నువ్వంటే మాకు ఇష్టం లేనట్టా? నీ ఫోటోని ఇంతకాలం ఇంట్లో పెట్టుకోకుండా ఉండడానికి కారణం ఆ ఫోటో చూస్తూ ఉంటే ఎక్కడ నీ మీదకి ధ్యాస మరలుతుందోనని మనసు ఆగక, ఎక్కడ నీకోసం రావాల్సి వస్తుందోనని ఇలా మాకు మేము సంకెళ్ళు వేసుకున్నాం. గండమున్న కాలం పూర్తయ్యేంత వరకు నీకు సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని ఈ ఇంట్లో ఉంచే ధైర్యం మేం చెయ్యలేదమ్మా. ఇవాళ ఈ విషయాన్ని నువ్వు తప్పుగా తీసుకున్నా ఆ క్షణాన మాకున్న భయాలు, తీసుకున్న జాగ్రత్తలు అవేవి నీకు తెలీదమ్మా.